దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ఆ నిధులతో 5,000 ఆలయాలు, ఎస్సీ ఎస్టీ బీసీల ఆవాస ప్రాంతాల నిర్మాణం, ఒక్క ఆలయానికి 15 నుంచి 30 లక్షల కేటాయింపు, ఇప్పటికీ 463 మంజూరు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది. గ్రామాలు పట్టణాల పరిధిలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామాల్లో భక్తి సంస్కృతి పెంపొందించడం, భజనలు నిర్వహించేందుకు కూడా వీలు కల్పించేలా ఈ ఆలయాలు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 1176 ఆర్జీలు రాగా 463 ఆలయాలు నిర్మించేందుకు పరిపాలన అనుమతి ఇచ్చారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది పోనీ ఇప్పుడు ఆలోచించిన పథకమా? ఇలా చెప్తారు ఇప్పుడు పబ్లిక్ని. శ్రీవాణి ట్రస్ట్ మీద ఇంతకుముందు ఎంత విషయం చెప్పారు. జగన్ టైంలోనే కదా శ్రీవాణి ట్రస్ట్ వచ్చింది, ధర్మారెడ్డే కదా దాన్ని తీసుకొచ్చింది. అప్పుడే కదా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వార్డుల్లో పెట్టాలన్నటువంటిది. కొత్తగా వీళ్ళ నిర్ణయం ఏమైనా ఉందా? అదేదో ఇప్పుడే కొత్తగా పథకాన్ని కనిపెట్టినట్టు. చంద్రబాబు టైంలో 2019కి ముందే స్టార్ట్ చేశారు, కానీ చివరిలో దానికి ఇవ్వడం మానేశారు. దాని శ్రీవాణి ట్రస్ట్కి టికెట్లు ఇది పెట్టలేదు. టీటీడీ డబ్బులు అనేటప్పటికి దాన్ని ఆపేశారు. తర్వాత టీటీడీకి దాంట్లో నుంచి డబ్బులు తీయకుండా డైరెక్ట్ ఎట్లా అన్నప్పుడు ఇట్లాగ 10,000 రూపాయలు 10,500 రూపాయలు టికెట్ పెట్టి అలాగే 10,000 రూపాయల ట్రస్ట్కి 500 రూపాయల దర్శనానికి విఐపి దర్శనానికి అన్నటువంటి సిస్టమ్ పెట్టుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. అది కంటిన్యూ చేసుకొచ్చారు. దాని మీద పచ్చి బూతులతో తప్పుడు ప్రచారాలతో విష ప్రచారం చేసి ఆ డబ్బులు తినేశారు అది ఇది అని చెప్పి అది రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడున్న చైర్మనే దాని మీద పుంకాను స్టేట్మెంట్లు ఇచ్చి ఫైనల్గా ఇప్పుడు అదే ట్రస్ట్ కొనసాగిస్తూ అదే కాకపోతే ఇంకొక తప్పు ఇప్పుడు చేస్తున్నారు. ఏంటంటే ఆఫ్లైన్ తీసేసి ఓన్లీ ఆన్లైన్ అన్నట్టు. అప్పుడు రేపు పొద్దున్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మళ్ళీ? ఇది ఒక విచిత్రమైనటువంటిది. అంటే అహంకారంతో అహంభావంతో ప్రవర్తిస్తూ దేవుడి దర్శనాలతో భక్తులతో ఆటలాడుతూ ఒకసారి పాజిటివ్గా ఒకసారి నెగిటివ్గా తప్పుడు ప్రచారాలు చేస్తూ సాగుతున్నటువంటి వైనం. ఇప్పుడు ఒక మంచి పనల్లా 15 నుంచి 30 లక్షల రూపాయల దాకా. జగన్ టైంలో అది 10 లక్షల రూపాయలు చేశారు. ఇప్పుడు 15 లక్షల నుంచి 30 లక్షల దాకా ఖర్చు పెట్టడానికి రెడీ అంటున్నారు. వెరీ గుడ్.